హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి అంటే నేను బిఫోర్ ఒక వీడియో చేశాను, అంటే శారీ ప్రీ ప్లీట్ మేకర్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అది ఇట్లా నేను మేక్ చేశాను అనమాట. సో చాలామంది డౌట్ ఏంటంటే నేను సేల్ చేస్తానని అనుకుంటున్నారు, బట్ సేలింగ్ కాదండి, ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేశాను అంతే. అంటే చేసిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒక వీడియో చేశాను. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అలానే ఫేస్బుక్ డీటెయిల్స్ ఉంటాయి, దానిలో కూడా ఫాలో చేయండి, అలానే దానిలో క్వైరీ చేయండి. ఓకే. సో ఇది వచ్చేసరికి నేనైతే సెల్ చేయడానికి కాదు, నేను జస్ట్ మేకింగ్ చేశాను, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవ్వాలని. కాకపోతే దీనిలో నేను చేసిన చూస్తే మీకు తెలిసిపోద్ది అసలు సెల్లింగ్కి కాదని. దానిలో ఒక ఫినిషింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆ రోజు మీ ముందే నేను చేశాను అనమాట, ట్రై చేశాను, ఆ వీడియోనే పోస్ట్ చేశాను. అంటే వర్త్ అనిపించింది నాకు, ఓకే చేసుకోవచ్చు, బాగానే ఉంది అనిపించింది, అందుకే చేశాను. కాకపోతే దీనిలో డిఫాల్ట్ ఏంటంటే ఆ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను లోపల యూజ్ చేసిన కార్డ్బోర్డ్ అయితే చాలా థిక్ కార్డ్బోర్డ్ యూజ్ చేశాను, అలా కాకుండా థిన్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అలా యూజ్ చేసుకోండి. సో దట్ మనం ఇట్లా దీన్ని హాఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సరిగ్గా ఇది ఫోల్డింగ్ అవ్వదు, థిక్ కార్డ్బోర్డ్ తీసుకుంటే. దట్టు మన హ్యాండ్లో ఇలా ఫిట్ అవ్వదు ఇంకా ఫోల్డింగ్స్ చేసే కొద్దీ. సో అదొక్కటే ఇందులో మైనస్ అయింది నేను ట్రై చేసిన దానిలో, ఎందుకంటే నేను కూడా ట్రైయే చేశాను కాబట్టి. సో అదొక్కటి మీరు చూసుకొని మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంది, యూజ్ అవుతుంది ఈ ఐటమ్ అయితే. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే ఈ శారీ ప్రీప్లీట్ మేకరు ఓన్లీ పళ్ళుకే యూజ్ అవుతుందా, మనం మిడిల్ ప్లీట్స్ పెట్టుకుంటాం కదా హిప్ ప్లీట్స్, అక్కడ యూజ్ అవుతుందా లేదా అనేది డౌట్. యాక్చువల్లీ నాకు కూడా తెలీదు, నేను పళ్ళుకే యూజ్ చేశాను. సో మీ డౌట్ క్లారిఫై చేద్దాం, అలానే నా డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది. ఈ వీడియోలో మనం ఒకసారి ట్రై చేద్దాము, అంటే మిడిల్ ప్లీట్స్కి యూజ్ అవుతుందా లేదా అనేది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అంటే నేను చేశాను కదా, దీన్ని అయితే ఇట్లా కింద పెట్టుకోండి, ఒక హాఫ్ పార్ట్. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం పళ్ళు ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్, శారీ ఫ్రంట్ సైడ్ చూసుకొని మనం ఇట్లా సెట్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ ఇట్లా సెక్యూర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా సెక్యూర్ చేసుకొని అప్పుడు దీన్ని మనం సరి చేసుకుందాం, ప్రాపర్గా పెట్టుకుంటాం హియర్. ఓకే, మ్యాక్సిమం అన్ని శారీస్ ఒకే లెంత్ ఒకే విడ్త్ ఉంటాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు డౌట్ ఉంటే ఇటు సైడు అంటే మనం ఇక్కడ వేసుకుంటాం ఈ షోల్డర్ పైన, సో ఇది లోపలికి రావాలి ప్లీట్. సో ఇలా మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నీట్గా సెట్ చేసుకోవాలి. కింద ప్రాపర్గా మనం శారీని లాగి పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ప్లీట్ మనకు పెద్దగా వచ్చినా పర్లేదు, మనకి కనిపించే ప్లీట్ ఇది లోపలికి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్, ఇలా చూసారా. నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో థిన్ కార్డ్బోర్డ్ యూస్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఇక్కడ సరి చేసుకొని హియర్ ఇలా సరి చేసుకొని ఇలా ప్లేట్స్ సరి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకొని, ఓకే పిన్తో సెక్యూర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత
ఇక్కడ మనం హుక్స్తో ఇట్లా పెట్టుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేసేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకి ప్లేట్స్ రెడీ అయిపోయాయి. యాజ్ ఐ సే ఫస్ట్ ప్లేట్ కొంచెం పెద్దగా కావాలని నేను కొంచెం దాన్ని ఫార్వర్డ్ చేశాను. సో ఇలా మనకి ప్లేట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. అంటే నేను ఈ ముందుకే పెట్టుకున్నాం, మనం ఇంకా డౌన్ చేసి మన షోల్డర్ పార్ట్ ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని అక్కడి నుంచి మనం ప్లీట్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ నేను అంటే ఇంకా చూపించడానికని ఇట్లా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు హిప్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఒకసారి ట్రై చేద్దాము. సో మనకి షోల్డర్ టు కింద వరకు ఎంత కావాలో అంత చూసుకుంటాము. సో నాకు ఈ హైట్ అయితే సరిపోతుంది, ఈ హైట్ సరిపోతుంది. సో మిడిల్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో ఈ పార్ట్ ఇక్కడ వరకు నాకు టర్న్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ ప్లీట్స్ వస్తాయి. సో ఈ మిడిల్ ప్లీట్స్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ యాక్చువల్లీ ఇది అంత పెద్దది ఉండదు కాబట్టి, ఎందుకంటే దీంతో 7 ప్లీట్స్ మాత్రమే వస్తాయి. నేను పెట్టిన అంటే పళ్ళు కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మనం ఇట్లా పిన్తో సెక్యూర్ చేస్తాం, పెట్టడానికి అవ్వదు కాబట్టి. ఓకే, ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు హాఫ్ పార్ట్. సో కొంచెం గజిబిజిగానే ఉంటుంది. నేను కూడా ట్రై అయ్యే కాబట్టి. సో ఇక్కడ వరకునే వచ్చింది నేను తయారు చేసింది. సో ఇక్కడ నుంచి మనం సెకండ్ టర్న్ తీసుకోవాలి కదా. ఇక్కడ కూడా కష్టంగా అనిపిస్తే పిన్తో సెక్యూర్ చేసి పెట్టుకోండి. సో ఇలా ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ముందుగా నేను అక్కడ ఎలా అయితే చూపించానో పళ్ళు దగ్గర, ఇక్కడ కూడా మనం అట్లానే పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. చూడండి, ఇక ప్లీట్స్ కూడా వచ్చాయి చూడండి. ఓకే, ఆల్సో పర్ఫెక్ట్ కాకపోతే మనం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసేద్దాం మనం. ఇందాక ఇక్కడ మనం పిన్ పెట్టాం కదా, ఇది కూడా తీసేసి ఇదిగో నాట్ బ్యాడ్ వచ్చాయి. అంటే డ్రేప్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అంటే ఏదో అలా ట్రై చేయొచ్చు. స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు. ఒకసారి డ్రేప్ చేసి ఓకే. ఇప్పుడు మనం హిప్ ప్లీట్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ ఈ పళ్ళు పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో పళ్ళు పార్ట్ ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇది పళ్ళు. సో నాకు ఈ హైట్ కావాలి, హైట్ చూసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇట్లా ఒక టర్న్ ఇచ్చిన తర్వాత ఇలా పెట్టి ఇక్కడ ఇలా పెట్టి ఓకే, ఇక్కడ నుంచి మనకి ప్లీట్స్ రావాలి, హిప్ ప్లీట్స్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఒక పిన్ చేసుకోండి. సో ఇక్కడ ఒక పిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకి హిప్ ప్లీట్స్ అనేవి రావాలి. ఓకే, ఈ టర్న్ అయింది కదా. నెక్స్ట్ హిప్ దగ్గర నుంచి టర్న్ చూద్దాం. ఓకే, ఇది అదర్ ఎండ్ అనమాట, పళ్ళు పార్ట్ కాకుండా అదర్ ఎండ్. సో ఇక్కడ నుంచి ఇట్లా ఓకే, ఇక్కడ ఇలా ఈ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఒక టర్న్ ఇవ్వండి, టర్న్. ఓకే,
చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఓకే, ఇక్కడి నుంచి ఒక పిన్, ఇక్కడ ఒక పిన్ చేసుకోండి. మనం ఇప్పుడు ఈ మిడిల్లో మనకి శారీ ప్లీట్తో మనం ప్లీట్స్ పెట్టడం ట్రై చేద్దాం. ఓకే, సో ఈ మిడిల్లో మనకి రావాలి. ఇట్లా కొంచెం ఒకసారి ట్రై చేద్దాము. సో ఇది మన ప్రోడక్ట్, ఇది మిడిల్ లెంత్ చూసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి మిడిల్ లెంత్, ఇక్కడ మన పిన్ ఉంది. ఓకే, ఈ పిన్ దగ్గర ఈ శారీ పెట్టాను. ఓకే, బార్డర్ చూసుకోండి. బార్డర్ పైనే మన ఈ పింక్ కలర్ థింగ్ ఉంది కదా, ఈ థింగ్ని అటు ఇటు కూడా బ్యాలెన్స్డ్గా తీసుకురండి. ఇలా ఈ మధ్యలో శారీ ఉండాలి, అటు ఇటు ఈ థింగ్ ఉండాలన్నమాట. పిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, సో నుంచి శారీ అదర్ ఎండ్ వరకు, ప్రోడక్ట్ అదర్ ఎండ్ వరకు ఇట్లా మిడిల్లో శారీని సెక్యూర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఇంకా ప్లేట్స్ పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇటు ఇలా 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 ఓకే, ఇటు అయితే ఏంటంటే మనం పళ్ళుకి చిన్న ప్లీట్స్ పెడతాము, హిప్ ప్లీట్స్ ఏమో కొంచెం పెద్దగా పెడతాము, అక్కడ కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇంకా పిన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది పిన్, ఇంకా ఇంత ప్లేస్ మిగిలిపోయింది. ఇదైతే నేను హ్యాండ్తో పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే ఇన్ని ప్లీట్స్ అయితే పెట్టగలిగాను. హ్యాండ్తో వద్దు ఇట్లానే చూపించండి అంటే అలా కూడా చూపిస్తాను. 1 మినిట్. పిన్ అయితే ఇక్కడ ఉంది, నేను ఇంకో పిన్ ఫైండ్ చేయలేకపోతున్నాను. సో ఐ రిమూవ్ దిస్ పిన్. ఈ ప్లేట్స్ ఉన్నాయి చూడండి, ఇగో కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లేట్స్ని సెక్యూర్ చేసేసుకుందాం. 1 2 3 4 5 ప్లేట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఈ ప్లేట్స్ని అయితే సెక్యూర్ చేసి పెడుతున్నాను. ఓకే, ఇది మనకు వచ్చేస్తుంది కాబట్టి ఈ అదర్ ఎండ్లో కూడా పిన్ తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు ఇంకా ప్లీట్స్ పెట్టాలి. సో ఈ పార్ట్కి మళ్ళీ యూ కెన్ యూజ్ ఇది తీసుకొని ఓకే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 1 2 3 4 5 ఇవి మనకు వచ్చిన ఫస్ట్ ప్లీట్స్ 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకు ఆపోజిట్లోనే కావాలన్నాను కదా, నెక్స్ట్ ఇవి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ 1 2 అంతే. కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అయినో ఎందుకు. ఇప్పుడు పిన్స్ తీస్తే మనకి కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కరెక్ట్గా. యాక్చువల్లీ ఇది పళ్ళుకి బాగుంది కానీ హిప్ ప్లీట్స్కి అంత అనిపించలేదు, నాకు అంత సాటిస్ఫై లేదు నేను. ఓకే, ఇవి హిప్ ప్లీట్స్. ఇప్పుడు అన్నిటిని కలిపి పెట్టుకుందాం. అన్నిటిని నీట్గా సరి చేసి అప్పుడు సెక్యూర్ చేద్దాం పిన్తో. అయ్యో, ఫస్ట్ ప్లేట్. ఓకే, 1 2 3 4 5 6 7 ఓకే, వీటన్నిటిని ఇక్కడ పిన్ చేసుకుందాం. ఇప్పుడు డ్రైప్ చేసినప్పుడు బిగినర్స్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారు.
సో ఇప్పుడు డ్రేప్ చేసి చూద్దాము. జస్ట్ అంటే ఒక ట్రైల్ అనమాట, చేసింది బాగుందా లేదా అనేది. ఒక టర్న్ సైడ్, అంటే నేను వేయలేదు కాబట్టి ఇక్కడ నాట్ చేస్తాను. నెక్స్ట్ మన హిప్ ప్లీట్స్, ఇవి హిప్ ప్లేట్స్ దాంతో పెట్టినవే. ఓకే, టక్ అండ్ ట్విస్ట్ అండ్ పల్లు ప్లేట్స్. I think it's good. How is it? So perfect. Ta-da! ఇక్కడ కూడా ప్లీట్స్ బాగానే వచ్చాయి, యూ కెన్ సీ. ఓకే, హారిజాంటల్ వీడియోలో అంటే అంత క్లియర్గా తెలియట్లేదని చెప్పి వర్టికల్ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అంటే బిఫోర్ మీరు ఎండ్ అయింది కదా, ఒకసారి నేను డ్రేప్ చేసి చూపిస్తాను, అంటే వర్క్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది మన స్టార్టింగ్. ఓకే, ఇక్కడ అంటే నేను శారీ పెట్టుకోవటం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ టై చేస్తున్నాను చూపించడానికి కదా. నాట్ వేసుకొని ఇది. ఓకే, ఇవి హిప్ ప్లేట్స్. హిప్ ప్లేట్స్ తర్వాత పెడదాం. ఫస్ట్ పళ్ళు వేసుకుంటాను. ఇక్కడ ఓకే, ఇక్కడ షోల్డర్ పిన్. ఓకే, ఇక్కడ ద రిమైనింగ్ పార్ట్ పళ్ళు ఇట్లా పట్టుకొని సైడ్కి. నాట్ బ్యాడ్ పళ్ళు. ఇక్కడ హిప్ ప్లీట్స్ కూడా ఓకేగానే ఉన్నాయి, బాగున్నాయి, పర్లేదు, బాగానే వచ్చాయి. ఓకే, టకింగ్ అండ్ ఐ థింక్ బ్యాడ్. బిగినర్స్కి కొంచెం ఈ ప్లీట్స్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది, ఈ ప్లీట్స్ పెట్టుకోవడం కొంచెం టఫ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీనికి సెపరేట్గా ఒకటి అలా తయారు చేసుకోండి. ఇక్కడ ఈ ప్లీట్స్కి కొంచెం మనకి ఈ ప్లీట్స్ మీద ఈ ప్లీట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ ప్లీట్స్కి కొంచెం పెద్దగా దట్ థిన్ కార్డ్బోర్డ్ తీసుకొని చేయండి. సో దట్ మనకి బాగుంటుంది అనమాట. సో రెండింటికి యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇంకో ఇక్కడ ప్లీట్స్ చూడండి, చాలా పర్ఫెక్ట్ వచ్చాయి కదా. ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్. అండ్ టీ ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. ఇంకా నేను థిక్గా చేశాను, థిక్ కార్డ్బోర్డ్ యూజ్ చేశాను. అదే థిన్ కార్డ్బోర్డ్ అనుకో కొంచెం చేతిలో నీట్గా పెట్టుకొని ఇంకా బాగా పెట్టచ్చు అనమాట. ఇది ఇంకా జార్జెట్ శారీ, అట్లా చేతిలో జారిపోతుంది శారీ కూడా, సిల్క్ శారీ కదా. సో ఐ థింక్ ఇట్స్ వర్క్.
ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే అదొక క్వశ్చన్ మార్క్ కింద నాకు ఉండిపోకూడదు కదా. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో చేశానంటే అది మీకోసమే. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ చేశాను, చాలా మంది కామెంట్ చేశారు, అలానే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు. అంటే అది ఓన్లీ పళ్ళు ప్లీట్స్గా హిప్ ప్లీట్స్కి పనిచేయదా అని చెప్పి ఆ డౌట్ అయితే ఇందులో క్లారిటీ ఇచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. నాకైతే అంటే మరీ 50-50 అనమాట, కొంచెం బాగుంది కొంచెం బాగాలేదు. సో మీకు కావాలనుకుంటే అంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది, లేదా మీకు కూడా అర్థం కాదనమాట. సో ఈ వీడియో అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. యూజ్ అయితే వాళ్ళని కూడా లైక్ చేయమనండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇదైతే ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.